వెల్కమ్ టు సుదర్శన్ మల్లేలా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మేము నాటుకోడి పుంజు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాము, చూడండి. కోడి 2.5 కిలో ఉంటుంది. ఇప్పుడు కోడి పుంజు కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దానికి కావలసిన వస్తువులు ఆనియన్స్, తర్వాత టమోటాలు, తర్వాత వచ్చేసి మసాలా దినుసులు, గరం మసాలా, చికెన్ మసాలా, తర్వాత వచ్చేసి ధనియాల పొడి ప్లస్ దాంట్లో కొబ్బరి పొడి మిక్సింగ్ చేసి కొట్టుకున్నాము. తర్వాత వచ్చేసి పసుపు, కారపొడి, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత వచ్చి రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత వచ్చి చికెన్ 2.5 కిలో. వెల్కమ్ టు సుదర్శన్ మల్లేలా. ఈరోజు నాటుకోడి కూర చికెన్ చేసుకుంటున్నాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత కలిపుకున్నాము. తర్వాత ఒక 5-6 నిమిషాలు ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా వేయించుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయినది కదా, ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం లైట్ మంటలో పెట్టుకొని కాసేపు వేయించుకున్నాము. ఇది కాసేపు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. తర్వాత టమోటాలు వేసుకున్నాం. టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేగినాయి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు టమోటాలు చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలితిప్పుకున్నాము. ఇప్పుడు 10 నిమిషాలు చికెన్ మగ్గినంత వరకు మగ్గబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా చికెన్లో అంతా బాగా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసుకున్నాము. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ధనియాల పొడి కొబ్బరి 2 మిక్సింగ్ చేసి పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. ఇది నాటుకోడి పుంజు కూర. కొంచెం మసాలాలు ఎక్కువగానే వేసుకోవాలి. నాటుకోడి కొంచెం మసాలా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు కాసేపు వేయించుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అనేది బయట వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టుకొని దింపుకుంటే కూర రెడీ అయిపోతుంది. నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు నాటుకోడి కూర రెడీ అయిపోయింది.